మేడం రాయలసీమలో 9th క్లాస్ చదివే పాపని 14 మంది సామూహిక అత్యాచారం చేసి ఒక 4 నెలలు జరుగుతూనే ఉంది. ఎలా స్పందించారు? యాక్చువల్గా ఇది ఒక ఘటన కాదండి. మన రాష్ట్రంలో ఆడపిల్లల్ని బ్లాక్మెయిల్ చేసి, మీకు తెలుసు కదా, విశాఖపట్నంలో ఒక లా స్టూడెంట్ని ప్రేమించిన ప్రేమికుడే తీసుకువెళ్ళి తన చుట్టూ ఉన్న దోస్తులకు అప్పచెప్పినటువంటి ఘటనని మనం చూసాము. ఆ అమ్మాయి వీడియో తీసి వీడియోతో బ్లాక్మెయిల్ చేస్తే దాన్ని భరించలేక ఫైనల్గా అమ్మాయి బయటకు వచ్చినటువంటి పరిస్థితి చాలా ఘటనలు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏమిటో ఆలోచించబడినాం. ఈరోజు బురద జల్లుకుంటున్నారు. నేను పరిటాల సునీత గారి స్టేట్మెంట్ చూశాను. ఆమె ఏమంటారు అంటే, మొదటి రోజు 4గురిని అరెస్ట్ చేశారు. వీళ్ళంతా తెలుగుదేశం అని వైసీపీ అంటుంది. వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారని పరిటాల సునీత. వైసీపీ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చండి, కానీ యువకులు వాళ్ళు మన దేశంలో పుట్టి మన బిడ్డలుగా పుట్టి చెడిపోయారు. ఎందుకు చెడిపోయారు? ఒక ఆడపిల్లని ఈ రకంగా అత్యాచారం చేసేటటువంటి దుర్బుద్ధులు ఎందుకు వచ్చినాయి? మద్యం ప్రభావం ఎంత, గంజాయి ప్రభావం ఎంత, చుట్టూ ఉన్న కల్చర్ ప్రభావం ఎంత, వీటిని మీరు అసెస్ చేస్తే కదా తెలుగుదేశం వాళ్ళైనా వైసీపీ కుర్రాళ్ళైనా బరి తెగించకుండా మన బిడ్డల్ని, మగపిల్లల్ని కూడా నేను చెప్తున్నాను, మగపిల్లల్ని కూడా రక్షించుకోగలిగేటటువంటి వాతావరణం ఉండాలి అని. అందుకని ఒకరి మీద ఒకరు బురద జల్లుకునేటటువంటి వ్యవహారం మాకు చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇది ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే నెపంతో ఆడవాళ్ళని బజారుకి ఈడుస్తున్నారు. మీ రాజకీయాల కోసం ఆడవాళ్ళని బజార్కి ఇచ్చొద్దు అనేది మా విజ్ఞప్తి. అయ్యో, ఈరోజు ఒక్కరోజైనా ఘటన జరగలేదు అని చెప్పేసి చెప్పుకోగలిగేటటువంటి పరిస్థితి లేదు కదా. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహించేటటువంటి నియోజకవర్గంలో నేను ఆ నియోజకవర్గం వెళ్ళాను. ఒక హత్య జరిగినప్పుడు ఒక పాపని అగైన్ ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఒక పాపని దారుణంగా హత్య చేశారు. ముఖ్యమంత్రి గారు స్పందించలేదు. అలాంటి వాళ్ళ మీద చర్యలు లేవు. అంటే లా అండ్ ఆర్డర్ గురించి చెప్పాలంటే నీ నియోజకవర్గంలో ఇలాంటివి జరగకూడదు అనే ఒక క్యాంపెయిన్ నిర్వహించండి. యోగాంధ్ర కోసం 1 రోజుల పాటు మీ ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా ఆ పనిలోకి దింపావు కదా, యోగం చేయండి ఆరోగ్యం వస్తుంది అని మేము అడుగుతున్నాం. ఒక 1 రోజుల పాటు ఆడవాళ్ళ కోసం కేటాయించి ఆడవాళ్ళ సమస్యల మీద ప్రచారం చేసి, అరే వాళ్ళకు ఉపాధి లేక సెక్షువల్ వర్కర్స్గా మారుతున్నారా, వాళ్ళకు ఉపాధి కల్పించడం ఎట్లాగా? ఈరోజు పని గంటలు ఎక్కువైతే భారం అవుతుందా? బిడ్డలతో ఉండాలి కదా తల్లి. బిడ్డలతో లేకుండా నువ్వు ఉదయం 5 గంటలకు వెళ్తే సాయంత్రం 5 గంటల దాకా పని చేసుకుని వచ్చే తల్లి బిడ్డల్ని సంరక్షించుకోగలిగే అవకాశం ఎక్కడుంది? నువ్వు పైపెచ్చు ఆడవాళ్ళని రాత్రిపూట పని చేయొచ్చని, వాళ్ళు ఎక్కువ గంటలు 14 గంటలు, 8 గంటలు కాదు 14 గంటలని ఏమి పద్ధతి ఇది? లా అండ్ ఆర్డర్ని రక్షించడానికి ఎలా ఉపయోగపడుతుందని మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. యానిమల్ అని ఒక సినిమా తీశారు. అంటే ఏమైనా యానిమల్ లాగే వ్యవహరించవచ్చా మనిషి? యానిమల్ నుంచి చాలా దూరం వచ్చాం కదా మనము. ఈరోజు మగవాళ్ళకి మనం శుభ్రంగా కోటు బూటు అన్నీ వేస్తున్నాం కదా, ఆడపిల్లలకు కూడా అలాంటి డ్రెస్ వేయచ్చు కదా. ఎవరైనా కాలేజీకి వెళ్ళి స్కర్ట్ వేసుకునే ఆడపిల్లల్ని మనం చూస్తామండి. సినిమాల్లో మాత్రం స్కర్ట్ వేసి ఆ అమ్మాయి తొడలలో ఉన్నాయో చూపించేటటువంటి దౌర్భాగ్యం ఎందుకు పట్టింది మీకు? సినిమా చూపించేటటువంటి శక్తి లేదా మీకు? ఆడపిల్లల ఒంటిని అమ్ముకునేటటువంటి దౌర్భాగ్య స్థితికి మీరు నెట్టబడమే కాదు, దురదృష్టవశాత్తు సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులుగా వచ్చారు. వాళ్ళు కూడా వీటిని సమర్థిస్తున్నారు. వాళ్ళ సినిమాల్లో కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకని రాజకీయ నాయకులు ముందు నైతిక ప్రవర్తన కలిగి ఉండాలని మేము ఆశిస్తున్నాం.